నెల్లూరు నగరంలోని హరినాథపురం నారాయణ జూనియర్ కళాశాలలో గురువారం మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0 ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు వనం భక్తవత్సలం విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనను విద్యా సంస్థల ఏజీఎం మధుసూదన్ రెడ్డి, కోడిన్ శ్రీనివాసులు శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. రాష్ట్రంలో ఏ విద్యా సంస్థ అందుకోలేని విజయాలు సొంతం చేసుకోవడానికి నారాయణ విద్యా సంస్థల్లో బోధనా పద్ధతులే కారణమని చెప్పారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రుల పాదాలను కడిగి నమస్కరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు మన మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది హరినాథపురం బ్రాంచ్లో. అది గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆ టైము డేటు వాళ్ళు ఫిక్స్ చేశారు. అట్లా మా మేనేజ్మెంట్ సహకారంతో ఈ పేరెంట్స్ మీటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. 9 to 11 నుంచి మన అకాడమిక్ మీద ప్రోగ్రామ్ మీద డిస్కషన్ ఉంటుంది సార్. మీకు అనౌన్స్ చేస్తారు ఏ సెక్షన్ ఏ రూమ్లో మా లెక్చరర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు. మీరు మీ స్టూడెంట్స్ మీ అకాడమిక్ గురించి ముందు డిస్కషన్ జరుగుతుంది. తర్వాత 11 నుంచి మన చీఫ్ గెస్ట్ వస్తారు. మన రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు చూపిస్తున్నాం, సార్ కూడా ఉంటారు. ఆ పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది పైన రూమ్ నెంబర్ 3లో 11 to 1 పేరెంట్స్ మీటింగ్. కానీ ఈ తల్లికి వందనం, ఈ అదర్ యాక్టివిటీస్ అన్నీ కూడా 11 to 1 ఉంటుంది సార్. అందరూ కూడా దయచేసి ఎవరు కూడా పేరెంట్స్ ఎవరు వెళ్ళకూడదని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. రెస్పెక్టెడ్ డీజీఎం సార్, మధుసూదన్ సార్, అలాగే స్టాఫ్ మెంబర్స్, అలాగే పేరెంట్స్ అందరూ, స్టూడెంట్స్ అందరూ కూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు హరినాథపురం బ్రాంచ్లో ఈ మెగా పేరెంట్స్ అందరూ పేరెంట్స్ అందరూ చేసినందుకు థ్యాంక్ యూ సార్. అందరూ కూడాను ఇప్పుడు సార్ చెప్పినట్టుగా 11 వరకు స్టూడెంట్స్ అందరికి కూడా వాళ్ళ అనాలిసిస్, వాళ్ళ స్టూడెంట్ మా స్టాఫ్ డిస్కస్ చేస్తారు. రూమ్స్ కూడా చెప్తారు ఎక్కడికి పోతుంది, ఏ రూమ్స్లో ఏ పేరెంట్స్ అని ఒక 3-4 రూమ్స్ కండక్ట్ చేసినాం. తర్వాత పేరెంట్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళతో స్టాఫ్తో ఇంటరాక్ట్ అవ్వడం, మీ అబ్బాయి కానీ పాప కానీ వాళ్ళు ఎలా ఇప్పుడు దాకా ఏం చేయాలి అనేది సార్ చెప్పారు. అలాగే ఈ డెవలప్మెంట్ జరిగిన తర్వాత డెవలప్మెంట్లో ఫ్యూచర్లో స్టూడెంట్స్ ఏం చేయాలి అది కూడా పేరెంట్స్ అందరూ కూర్చున్న తర్వాత మనం కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేద్దాం. దయచేసి అందరూ కూడా